రాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ రచ్చ జరుగుతుండగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ మీటింగ్ పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్న వేళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశం అవడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు మహేష్ నామాని, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా పాపారావు గారు, నా వాయిస్ క్లియర్గా ఉందా పాపారావు గారు? మీకు పాపారావు, వెరీ గుడ్ మార్నింగ్. యూజువల్లీ ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సంబంధాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి సందేహాలు కూడా ఉండవు. మంచి సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో మాత్రం చాలా రకాల యాంగిల్స్ లో చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విపక్ష పార్టీలు పలు అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? నీతి ఆయోగ్ సమావేశం, ముఖ్యమంత్రి హాజరయ్యారు, ప్రధానమంత్రితో కలిశారు. సహజంగా రొటీన్ గా జరిగేటటువంటి ప్రక్రియలో కూడా చాలా అనుమానాలు, ముఖ్యమంత్రిని శంకించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. మీకేమనిపిస్తుంది? ఎవరికైనా అనిపించేదే మనకే అనిపిస్తుంది. మామూలుగా ఏంటంటే గతంలో ఒకటే ప్రచారం ఏంటంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే కుమ్మక్కు, ఇది నిరంతరంగా నడిచిన ప్రచారం. కానీ రోజు నెమ్మదిగా ప్రజలకు కూడా సందేహాలే కాదు, ప్రజలు పూర్తిగా విశ్వసించే పరిస్థితి ఎక్కడ వస్తుందంటే రేవంత్ రెడ్డి బడేభాయ్ మోడీ అనేది మామూలుగానే ప్రజలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బలంగా నమ్ముతున్నటువంటి ఇది వచ్చింది వాతావరణం. మొన్న ఈ మధ్య కూడా మోడీ గారు వచ్చినప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేసిన దానిలో సమావేశాలు, అది ఓపెన్ మీటింగ్ లోనే వచ్చే అన్నట్లు అన్నాడు కదా. ఏంటి నా దగ్గరికి వచ్చే అన్నట్లు, సంగతి నేను చూసుకుంటాను, ఇటు వచ్చే అన్నట్లు మాట్లాడటం. ఈయన కనీసం దానికి ప్రతిస్పందనగా హ్యూమరస్ గా కూడా రిటార్ట్ ఇవ్వకపోవటం. ఏంటంటే క్లియర్ గా చెబుతున్నాయి, ఇద్దరు 2 పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన. పదవేమో ఒక పార్టీలో, ప్రాణమేమో ఇంకో పార్టీలో పెట్టుకుని నడుపుతున్నాడు. అంటే ఇద్దరిని కదా అటు ఇటు ఇద్దరిని ఒక రకంగా ఏంటంటే బ్లాక్ మెయిల్, అటు ఉంటాడా ఇటు ఉంటాడా, ఆ గట్టును ఉంటావా ఈ గట్టు ఉంటావా అనేది మామూలుగా ప్రశ్న. ఎటో ఒక పక్క ఉండాలనేది మామూలు జనాల నీతి. కానీ రాజకీయాల్లో ఆ నీతి ఏమీ లేదని కాసేపు అంటే ఇవాళ ఏఐసిసి అత్యవసర సమావేశం, అది కూడా ముఖ్యంగా నాకు తెలిసి మీనాక్షి గారి నామినేషన్ ఫెయిల్ అవటం విషయంలో వాళ్ళు ఏదో సీరియస్ గా తీసుకుని అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. సుప్రీంకోర్టులో కూడా విచారణకు వస్తున్న సందర్భం కేసు. అట్లాంటి మీటింగ్ వస్తా మళ్ళీ రెండో పక్కన అసలు మామూలుగానే ఆరోపణలు చాలా వస్తున్నాయి. అది నిజమా కాదా తేలేటప్పుడు చేస్తే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు. ఈయన ఏదో హెల్ప్ చేశాడు ఇక్కడ, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏదో హెల్ప్ చేయబట్టే మాకు థర్డ్ క్యాండిడేట్ గెలవడానికి అవకాశం వచ్చింది, లేకపోతే మీనాక్షి గారి నామినేషన్ రద్దయింది, మాకు కాంగ్రెస్ వాళ్ళే హెల్ప్ చేశారని బీజేపీ సంతోష్ గారు చెప్పారు. అలాగే బీజేపీ మధ్యప్రదేశ్ నాయకులు కూడా చెప్పారు. ఓపెన్గానే చెబుతున్నారు వాళ్ళు. ఇట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి అని వాళ్ళు నవ్వుతున్నారు. పరిహాసం అయింది కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వల్ల అనేది ఒకటి. మరి ఈ వాతావరణంలో మళ్ళీ మోడీ గారిని గెలవటం అంటే అటు పక్క బీజేపీ నాకుంది, మీరేం చేసినా పర్వాలేదు, ఏఐసిసి అత్యవసర సమావేశం ఉంది, దానికి పోయే ముందు అక్కడ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారని ఏదైనా కావచ్చు, నాకు బీజేపీ ఉంది, మీరు కాదంటే నాకు ప్రత్యామ్నాయం ఉందనే మాట కూడా ఒకటి పరోక్షంగా ఇస్తున్నారా సంకేతం అనేది ఎవరికైనా ఆలోచన. అంటే పాపారావు గారు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు, నీతి ఆయోగ్ మీటింగ్ ఆయన కూడా హాజరయ్యారు. అలాగే ఇటు ఇండి కూటమిలో ఉన్నారనుకోవాలి, అండ్ యూపీఏలో ఉన్నారనుకున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా భేటీ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఎవరి దగ్గర లేనటువంటి అనుమానాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలోనే వ్యక్తమవుతున్నాయి అనుకో. ఇది ఒక్కసారి కాదు కదా. కర్ణాటక సీఎం శివకుమార్ గాని లేకపోతే సిద్ధరామయ్య గాని ఇంతకుముందు ఇలాంటి వాళ్ళ మీద ఇట్లాంటి స్కామ్స్, వాళ్ళిద్దరి మధ్య పదవి కోసం కొట్లాడుకున్నారనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల గురించి చెప్తే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బీజేపీతో కుమ్మక్ అనేది ఎప్పుడు లేదు. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటానే ఉన్నారు. అంతర్గతంగా కాంగ్రెస్ లో కుమ్ములాట్లు ఉన్నాయి. విజయ్ స్పష్టంగా చెప్తున్నాడు, నాకు ఎవరితో సంబంధం లేదని. ఈ రోజు దాకా కూడా విజయ్ మీద వేరే ఏం లేదు.
ఢిల్లీ పోయి కలిసి వచ్చింది బహుశా ఆయన సీఎం పోస్ట్ తీసుకున్న తర్వాత అంతవరకు కలిసాడు తప్పితే పదే పదే బీజేపీతో ఢిల్లీ డాలింగ్ అనేది ఏం లేదు. అరే రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు ఒక 60 సార్లు అనుకుంటా నాకు తెలిసి అయితే మరి కానీ ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అన్నిసార్లు మోడీ గారితో ప్రతిసారి మొదట్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, సందేహాలు వస్తా ఉన్నాయి. కానీ ఆ తర్వాత కాలంలో ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బడే భాయ్ అని, తర్వాత మొన్నటి సమావేశంలో మోడీ గారి డైరెక్ట్ గా రా నీ సంగతి నేను చూసుకుంటాను అన్నట్లు మాట్లాడటం అది మరి సందేహాలకు మిగతా వాళ్ళ వ్యవహార శైలి ఇలా లేదు. బిజినెస్ లైక్ అంతే. రేవంత్ రెడ్డి శివకుమార్ గారు కానీ ఎవరైనా పోయారంటే నీతి ఆయోగ్ వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ పార్టీ వాళ్ళ పని అది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రం తాలూకు ప్రాధాన్యాలు అవి చెప్పడం అనేది వాళ్ళ పని. అలాగే విజయ్ కూడా వాళ్ళ పని. కానీ ఇక్కడ సందర్భం అలాంటిది. మీనాక్షి గారి నామినేషన్ తిరస్కారం, అత్యవసర ఏఐసిసి భేటీ, అదే నేపథ్యంలో ఇది నీతి ఆయోగ్ ఈయన అటెండ్ అవటం, అంతకుముందు జరిగిన చరిత్ర అంతా ఇన్ని కలిపి చూస్తాం కదా. ఒకటి విడిగా ఎందుకు చూస్తాం, కంటెక్స్ట్ లో చూస్తాం, సందర్భంలో చూస్తాం మనిషిని. ఆ సందర్భంలో చూసినప్పుడు అనేక సవాళ్లు ప్రశ్నలకి తావు ఉంటుంది ఖచ్చితంగా. సరే మనం ఏది ప్రూవ్ చేయలేము, ఇప్పుడు తెర వెనక జరిగేదానికి ఏం ప్రూవ్ చేయగలం. కాకపోతే బడే బాయ్ అని మన ఎదురుగానే మాట్లాడితే చూసాము. ఇందాక నేను చెప్పినట్లుగా ఇక్కడ కూడా మనం మోడీ గారు వచ్చినప్పుడు నువ్వు రా నీ సంగతి నీకు ఎక్కడికో తీసుకెళ్తానన్నట్లు ఏదో మాట్లాడినట్టున్నారు కదా. చూసాం కాబట్టి మనకి ఖచ్చితంగా సందేహాలు వస్తాయి. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే. శివకుమార్ గారు, ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మీద విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ తర్వాత జరిగినటువంటి ఈ భేటీ మీద పలు అనుమానాలు ముఖ్యమంత్రి మీద వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఏం జరుగుతుంది? పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి లొంగిపోయారు, లేదంటే ఒక స్పై కింద కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వ్యవహరిస్తున్నారు? ఈ తరహా కామెంట్లు ఎక్కువగా విపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి.